తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్జమల్ శ్రీనివాస్ గారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. చూసుకుంటే గీతాంజలి అనే అమ్మాయికి ఒక నెల క్రితం వైసీపీ వాళ్ళు ఇళ్ల స్థలాన్ని అలర్ట్ చేశారనమాట. మరి ఇప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి. సో ఈ సూసైడ్ వెనక చాలా కారణాలు ఉన్నాయి అని చెప్పేసి వార్తలు అనేవి వైరల్ అవుతున్నాయి. దీని గురించి ఏం చెప్తారు మీరు? అంటే ఈ అమ్మాయి ఇళ్ల పట్టాల గురించి కాదు కానీ ఏదో అమ్మఒడి గురించి ఏదో వైరల్ అయిన వీడియో, ఒక వైరల్ అయిన చూశాను నేను. అవును. తర్వాత పేపర్లో న్యూస్ ఏంటంటే రైలు పట్టాలు దాటుతుండగా ట్రైన్ గుద్దుకుంది, ఆవిడకి బ్రేక్ వేసాడు, ట్రైన్ బ్రేక్ వేసారు కానీ ఆవిడకి తలకి దెబ్బ తగిలింది, కోమాలోకి వెళ్ళిపోయింది, హాస్పిటల్ తీసుకెళ్లారని చెప్పేసి కోమాలో 2 రోజుల నుంచి చనిపోయిందని చెప్పి అన్నారు. అయితే దాన్ని సోషల్ మీడియాలో సూసైడ్ చేసుకుందన్న, నిజంగా సూసైడ్ చేసుకుందా లేదా పోలీసుల నుంచి ఏమి సమాచారం ఏం లేదండి. వాళ్ళు యాక్చువల్గా అది సూసైడా యాక్సిడెంట్ అనేటువంటిది నిర్ధారణ కాలేదు ఇంకానే. దాని మీద సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు టీడీపీ వాళ్ళు ట్రోలింగ్ చేయడం వల్ల చచ్చిపోయారు. నిజంగా ట్రోలింగ్ వాళ్ళు చచ్చిపోయిందంటే ఈ వైసీపీ వాళ్ళు ట్రోలింగ్ కి పాటు 1 కోటి మంది చచ్చిపోయింటారు. ఎందుకంటే వాళ్ళు మంచి చెడ్డ మొత్తం మధ్య అన్ని వదిలేసి మాట్లాడి వాళ్ళు వాళ్ళే. ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందంటే, ఎవరికైనా ఇబ్బంది కలిగిందంటే అసలు ఇంట్లో తల్లి పిల్ల చెల్లి ఎవరినే చూడకుండా ట్రోలింగ్ చేసేది వాళ్ళే. ఆఖరికి ఇంట్లో శర్మిల గారిని వాళ్ళ అమ్మగారిని వాళ్ళని కూడా వాళ్ళు వదిలిపెట్టాలి. నాన్నే వాళ్ళ చిన్నాన్ని ఎవరిని వదిలిపెట్టకుండా ట్రోలింగ్ చేస్తారు వాళ్ళు. ఎవరినో మన రాష్ట్రానికి వచ్చిన ఏ రజనీకాంత్ గారు లాంటివాడో లేకపోతే ఎవరన్నా మంచి మాట మాట్లాడంటే ఆయన మీద పడిపోతారు వీళ్ళు నీతులు శుద్ధులు అయ్యో పాపం అని చెప్పేసి పోస్టులు ఇవన్నీ నాన్ సెన్స్. ఇప్పుడు వాళ్ళు చనిపోయింది, ఎలా చనిపోయింది? ఒకవేళ సూసైడ్ చేసుకుంటే మాత్రం ఎందుకు చనిపోవాలి? మా అమ్మ ఒడిని ఫిక్స్డ్ డిపాజిట్ వేసాను గట్ట అని చెప్పింది అమ్మాయి. అలా ఎవడు మాట్లాడించమన్నాడు? 4 ఏళ్ళ పిల్లలకి 4 ఏళ్ళు ఉంటే 5 సార్లు అలాగే అమ్మ ఒడి ఇచ్చింది అమ్మాయికి. ఇవన్నీ వాళ్ళే మాట్లాడించి అది వైరల్ అయ్యి అబ్సర్డ్ థింకింగ్స్ మాట్లాడించి ఎగ్జాగరేషన్ ఎందుకండి? ఉన్నట్టు నాకు వచ్చింది, అమ్మఒడి బాగుంది, మాకు సౌకర్యంగా ఉంది, మాకు హ్యాపీగా ఉందని ఒక మాట అంటే సరిపోద్ది. ఆవిడ చాలా ఎగ్జైట్ అయిపోయినట్టు చెప్పించారు. అది చెప్పించిన తర్వాత వైరల్ అవుతుంది, ట్రోల్ చేస్తారు. ఎందుకు చేయండి? ఎవడన్నా ట్రోల్ చేస్తారు. దానికి సూసైడ్ చేసుకుంది అని చెప్పి మీకు అది సూసైడ్ అయితే పోలీసు వాళ్ళు ఈ పాటికి చెప్తారు. ఒకవేళ సూసైడ్ అయినా కానీ ఎవడేం చేస్తారండి? సోషల్ మీడియాలో ట్రోలింగ్ సూసైడ్ అయితే ఏం చేస్తారు? వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు ఏమన్నా సార్ నిప్పత్తులా శుద్ధపూసలు ఏదో వస్తుంది చూడండి, సాంప్రదాయని గట్టని అలాంటి వాళ్ళు ఏమన్నా వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వైసీపీ వాళ్ళే ఇళ్ల స్థలం ఇచ్చి ఇంత హెల్ప్ చేశారు కదా, మరి వాళ్ళ వల్లనే చనిపోవడానికి ఎట్లా చూడొచ్చు? అంటే ఇలాంటి రూమర్స్ ని ఏమండి, చాలా రూమర్స్ వస్తున్నాయండి. మనం అన్ని ఆడపిల్ల గురించి మనం మాట్లాడకూడదు. ఆ అమ్మాయిని కొంతమంది నాయకులు వేధిస్తున్నారు, అది ఇది. మాకు అయితే ఒకళ్ళంత పర్సనల్ గా చెప్పింది ఏంటంటే, ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు ఆ అమ్మాయి విషయంలో తాలూకు వాళ్ళే ఇబ్బంది పెట్టారు, వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారు ఆ అమ్మాయిని. మరి ఏ కారణం తెలియదు, మరి పూర్తిగా తెలియకుండా మాట్లాడకూడదు. అందుకనే మీకు అలాంటివి ఉన్నాయి కాబట్టి బయటికి రాళ్ళకి ఇలాగే టాపిక్ డైవర్స్ చెప్తాం. సాబోట్ అటర్ ఫ్లాప్ అయిపోయింది. అటర్ ఫ్లాప్ అయిపోయినప్పుడు ఇలాగ ఏదో డైవర్షన్, వాళ్ళకి బతుకంతా డైవర్షన్, నకిలీ ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారాలు. అలాగే లోకేష్ గారు ఏదో ట్వీట్ చేయడం ఫేక్ ట్వీట్, వాళ్ళ నవరత్నాలు నకిలీ రత్నాలు, వాళ్ళ సామాజిక న్యాయం నకిలీ సామాజిక న్యాయం, వాళ్ళ సభలు సిద్ధం సభలు కూడా నకిలీ సభలు, ఇలాంటి ప్రచారాలు కూడా నకిలీ ప్రచారాలు, ఫేక్ ప్రచారాలతోటి వాళ్ళు బతికే నకిలీ కింద ఉన్నారు. చూడటానికి అసహ్యం అవుతుంది. మరీ అంత దిగజారిపోయి రాజకీయాలు ఇలాగే ఇంత దరిద్రంగా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు శుభ్రంగా ఇదిగో మేము పని చేసాం, మాకు ఓట్లు వేయండి అని అడగొచ్చు. అలా అడగడానికి ఏం చేయలేదు వాళ్ళు. ఏం చేశారని అడుగుతారు? ఓట్లు మేము డబ్బులు వేసామని అంటున్నాడు. డబ్బులు ఎవడేస్తాడో? మీ బాబు వేస్తే అడుగు, మీ ఆతులు అమ్మేసి ఇస్తే ఎవడని ఎత్తాడో అక్కడ. ఇప్పుడు మీ ఆఫీస్ కింద అక్కడ సెక్యూరిటీ ఉన్నాడు, అతను కూర్చోబెట్టిన సీఎం సీట్ లో నువ్వేం పని చేయట్లేదు, ఇంట్లో తొంగుని అప్పుడప్పుడు బట్టన్ నొక్కంటే నొక్కుతాడు కదా, నొక్కమంటే. కాబట్టి అది పెద్ద ఊరికొప్పుగా తల్లి కూడేట్టు ఊరికొప్పుగారు అని చెప్తారు. అంతా కూడా వాళ్ళు పని అయిపోయింది. ఇది అలాగా ఓటమి ముందు ఉన్నారు, క్యాండిడేట్లు దొరకట్లేదు. ఇప్పుడు ఏదో బీజేపీతో పొత్తు వల్ల కొంచెం వాళ్ళకి ఇచ్చిన సీట్ల దగ్గర ఎవడన్నా అడగచ్చేమో సీట్. మామూలుగా అయితే సీట్లు లేవు. జనసేన టీడీపీ అయితే వాళ్ళు పోటీ చేసే అభ్యర్థులే ఉండరు. ఆ లక్కీగా బీజేపీతో వాళ్ళు పొత్తెట్టుకోవడం వల్ల వీళ్ళు జనం కొంచెం ఒకళ్ళిద్దరు అభ్యర్థులు దొరుకుతారు. అందుకని ఏం చేయాలో పాలుపోక ఊపిరి ఆడక ఊపిరి సెలపట్లేదు వాళ్ళకి. ఊపిరి సెలపకి ఎలాంటి ప్రచారాల్లో ఆ అమ్మాయి ఎవరో చనిపోయింది, యాక్సిడెంటా సూసైడా లేకపోతే ఏంటి అనేటువంటిది కావాలని రైలు కింద పడిపోయిందో ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఏమైనా కానీ ఇప్పుడు రేపో మాపో లెటర్ సంపాదిస్తారు, ఇంట్లో రాసేసి పెడతారు వీళ్ళే, ఇక అమ్మాయి పల్లె వాళ్ళు ఈ సోషల్ మీడియా వేదిక వల్ల చనిపోయినండి.
రాజకీయాలు అలాగే ఉంటాయి, రాక్షసంగా క్రూరంగా ఉంటాయి రాజకీయాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నంత కాలం మీకు సంప్రదాయ రాజకీయాలు తెరబడిపోయినట్టే. వీళ్ళంతా కూడా ఫేక్, అబద్ధాలు, అసత్యాలు, జైలు కట్టేళ్ళు వచ్చి ప్రజల ఆస్తులను దొంగిలించి డే లైట్ రాబరీ చేసిన వాళ్ళని ఎన్నుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడైనా కానీ ప్రజలు ఆలోచన చేసుకుని కొంచెం మంచి వాళ్ళు ఎంచుకోండి. ఇతను అందరూ ఒకలాగా అందరూ చెడ్డోళ్ళు ఉంటారు, అందరూ మంచి వాళ్ళు ఉంటారు, అలాగే అందరూ చాలా క్లీన్ గా ఉంటారు. అయినా ఉన్న వాళ్ళలో కొంచెం మంచిగా ఎంచుకుంటాం కదా మనం. అన్ని చెడుకొని పుచ్చుకొని పురిగెట్టుకొని మామిడికాయలు ఇచ్చుకుంటూ కుళ్ళుకొని ఏరుకోం కదా, మంచిగా ఏరుకుంటాం. అలాగే వీళ్ళలో కూడా కొంచెం మంచి వాళ్ళని ఏరుకోండి. వీళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే పురిగెట్టి ఏడు పుచ్చిపోయి అతను వదిలేసి మంచిగా ఎన్నుకుంటే ఇంకా అలాగా మన ఎల్లాళ్ళ లోపల దరిద్రం వదిలేలా ఉంది, వదిలించుకోండి పబ్లిక్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.